వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఖుషీగా ఏపీ పెన్షనర్లు ఈ నవంబర్ నెల పెన్షన్తో భారీగా పెరిగిన పెన్షన్. ఈ నెలలో కూడా సివిపి రికవరీ అయిన వారు ఇలా చేయండి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి నవంబర్ నెల పే స్లిప్లు అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ యొక్క పే స్లిప్లో మనం గమనించినట్లయితే పెన్షన్లకు సంబంధించి ఈ నెల నుండి వారి పెన్షన్ భారీగా పెరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎవరికైతే పెన్షన్లకి 135 నెలలు ఈ కమ్యూటేషన్ రికవరీ పూర్తయి ఉంటుందో ఇటీవల హైకోర్టు చెప్పినటువంటి ఈ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారము అక్టోబర్ 31 నాటికి 135 నెలలు పూర్తయినటువంటి వారికి వారి యొక్క కమ్యూటేషన్ రికవరీని అయితే ఆపివేయడం జరిగింది. తద్వారా వారి పెన్షన్లు అయితే భారీగా పెంపుదలని గమనించడం జరిగింది. ఇక మిగిలిన పెన్షనర్లు ఎవరికైతే 135 నెలలు పూర్తయ్యాయో అయినా కూడా వారికి ఈ నెలలో కూడా రికవరీ జరిగినట్లయితే అటువంటి వారు సంబంధిత ఎస్టీఓ గారిని సంప్రదించినట్లయితే తదుపరి నెల నుంచి వారి యొక్క రికవరీని ఆపివేస్తారు. అయితే మిగిలిన పెన్షనర్లు కొంతమందికి ఈ యొక్క 135 నెలలు ఎప్పుడో పూర్తయిపోయాయి. వారు అధిక మొత్తాన్ని కొన్ని నెలల పాటు అయితే రికవరీ చేసి ఉన్నారు. అటువంటి పెన్షనర్ల విషయంలో ఇంకా కోర్టు తీర్పు రావాల్సి ఉన్నది. అది కూడా వచ్చినట్లయితే వారికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. అయితే ఎప్పుడు పదవి విరమణ చేసిన పెన్షనర్లు ఎన్నేసి నెలలు ఎక్స్ట్రా అయితే రీపే చేసి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా పెన్షనర్లకి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేలా చేసినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పెన్షనర్లు అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మిగతా అధిక మొత్తంలో రీపే చేసినటువంటి పెన్షన్లు కూడా అనుకూలంగా తీర్పు రావాలని మనం అందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.